మేమైతే ఈరోజు మక్క వడలు చేస్తున్నాము. నేను ఈరోజు మక్క కొయ్యదందుకు పోయినాను. అక్కడ చిన్న చిన్న మక్కలు లేత ఉండి అవి తీసుకొని వచ్చాను. ఈరోజు నేనైతే మక్క వడలు అయితే చేసుకుంటున్నాము. చూడండి మేము ఏ విధంగా చేస్తాము. మనమైతే మక్క కంకులనైతే ఈ విధంగా అయితే పొట్టు అయితే అవి బూరైతే ఉంటుంది కదా, బూరైతే తీయాలి. తీసుకొని తర్వాత మక్క కంకులనైతే ఈ విధంగా అయితే కొడలతోనైతే కొయ్యాలి. మా దగ్గర కొడలి ఉన్నది, మేము కొడలతో కోస్తున్నాము. మీ దగ్గర ఒకవేళ చాకు ఉంటే చాకుతో కూడా కొయ్యవచ్చు, మీకు ఇష్టము, మీ ఇష్టము. మనమైతే అన్ని కంకులు అయితే మనం ఎన్ని అయితే చేసుకుంటున్నామో అన్నీ అయితే కోసుకొని మళ్ళీ గ్రైండర్ పట్టుకోవాలి. మనము గ్రైండర్ పట్టే ముందు ఇందులో మిరపకాయలు ఇంకా ఎల్లిగడ్డ కొత్తిమీర కూడా వేసుకోవాలి తగినంత. ఇంకా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా సన్నము గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న కడాయి అయితే పెట్టుకోవాలి. అందులో నూనె అయితే పోయాలి. నూనె గరం అయినాక మనం ఇంట్లో బజ్జీలు వేసినట్లు వేయాలా, సేమ్ అంతే. బజ్జీలు వేసినట్లు వేస్తే చూడు ఇట్లా కనిపిస్తున్నాయి కదా, ఇంతే. ఇవే మక్క వడలు. చిన్నగా పోస్తావా? పెద్దగా వస్తే ఏమవుతుంది? బజ్జీలు లెక్క పట్టినాయి ఇవ్వమని ఏమవుతుంది? మంచిగా కాలినాక తీసుకోవాలి ఒక ప్లేట్లో. చూడు ఇట్లా వెళ్తాయి మంచిగా మక్క వడలు. ఇప్పుడు మనం మక్క వడలు తిందాం. మరి కమ్మగైనా ఎట్లయినా చూద్దాము. కాలుతున్నాయి, గరం ఉన్నాయి, చల్లగైనా తినాలా. ఇవే మక్క వడలు ఇప్పుడు తింటున్నా, ఎట్లయినా చూద్దాం. సూపర్, మస్తు కమ్మాయినాయి. సుశీల్గా మక్క వడలు ఇట్లా చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మంచిగా ఉంటాయి మక్క వడలు, సూపర్ వస్తాయి. బజ్జీల కన్నా మంచిగా వస్తాయి.